జాతి శాంతి మార్గంలో నడవాలని సేవాలాల్ మహారాజ్ ఇచ్చిన పిలుపు 15 కోట్ల మంది లంబాడీలకు దిక్సూచిగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ లో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో లంబాడీ సోదరుల పాత్రను గుర్తు చేస్తూ ప్రాణత్యాగం చేసిన సురేష్ నాయక్, కవితా నాయక్ బలిదానాలను ఆయన స్మరించుకున్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడడమే తన ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మిర్జిల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్నప్పటి నుంచి సీఎం అయ్యే వరకు వారి ఆశీస్సులు తనపై ఉన్నాయని సీఎం తెలిపారు. మానవ జాతి శాంతి మార్గాన నడవాలి. శాంతి ద్వారా, భక్తి ద్వారా ఒక సన్మార్గాన్ని సూచించి చెడు మార్గాన్ని వదిలి సన్మార్గం ద్వారా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఒక స్ఫూర్తిని నింపి ఈరోజు దేశంలోనే 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లనే కాదు, ఒక సామాజిక కట్టుబాటును మనందరికీ బోధించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా లంబాడ సోదరుల యొక్క పాత్ర ఎవరు తీసివేయలేనిది, ఎవరు మర్చిపోలేనిది. ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైనప్పుడు ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో మా లంబాడ యువకులు ప్రత్యేకమైన పాత్రను పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఈ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనులకు అత్యంత మేలు జరగవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం రచించే ప్రణాళికలలో అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు, ఈ వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా సముచితమైన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత ఏర్పడిన ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నా. మానవ జాతి శాంతి మార్గాన నడవాలి. శాంతి ద్వారా, భక్తి ద్వారా ఒక సన్మార్గాన్ని సూచించి చెడు మార్గాన్ని వదిలి సన్మార్గం ద్వారా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఒక స్ఫూర్తిని నింపి ఈరోజు దేశంలోనే 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లనే కాదు, ఒక సామాజిక కట్టుబాటును మనందరికీ బోధించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో